జయలలిత మృతి పట్ల రాష్ట్ర ఎంపీలు సంతాపం తెలిపారు. జయ గొప్ప పరిపాలన దక్షురాలిగా కొనియాడారు. రాజకీయాల్లో ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. 6 terms తమిళనాడు సీఎంగా చేశారు. 1 term రాజ్యసభలో కూడా ఉండింది. It's a great loss to the people of Tamil Nadu and great loss to the nation. And I pray for her soul and pray for the people of Tamil Nadu. తమిళనాడు ప్రజలకే కాదు ఈ దేశ రాజకీయాలకు కూడా ఒక పెద్ద లోటని నేను తెలియజేసుకుంటూ ఆమె ఆత్మకి శాంతి చేకూర్చాలని నేను తీవ్ర సంతాపం వ్యక్తం చేయడం జరుగుతా ఉంది. కొన్ని కోట్ల మంది జనం చేత అమ్మాని పిలిపించుకునే తరచుపలువై ఇక లేరు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా పేద ప్రజల హృదయాల్లో గూడు కట్టించుకున్నటువంటి జయలలిత గారు హఠాత్మరణం మాత్రం చాలా బాధ అనిపించింది. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ముఖ్యంగా అమ్మ క్యాంటీన్ కానీ, అమ్మ ఉప్పు కానీ, అమ్మ పేరుతో వైద్యం కానీ ఎన్నో రకరకాలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన అమ్మ ఇక లేరు అని అంటే చాలా చాలా బాధగా ఉంది. ఆమె పురిచితలో అయిన దానికి నిజమైన అర్థం చెప్పినటువంటి మహానాయకురాలు, గొప్ప నాయకురాలు, గొప్ప అడ్మినిస్ట్రేటర్ కూడా, పరిపాలనా దక్షురాలు. అందుకనే తమిళనాడులో సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా గొప్పగా చేశారు, నిర్వహించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇంత పైకి వచ్చి ముఖ్యమంత్రిగా గొప్పగా రాణించినటువంటి మహా వ్యక్తి ఆమె లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. తమిళనాడు ప్రజలకు తీరని లోటని కూడా నేను భావిస్తున్నాను.